ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 23 మే 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, రావణుడు మిమ్మల్ని చాలా పీడించాడు. మీ దుఃఖాలను దూరం చేసేందుకు ఇప్పుడు భక్తుల రక్షకుడైన భగవంతుడు వచ్చాడు. ఈరోజు ప్రశ్న: సుపుత్రుల ముఖ్యమైన 2 గుర్తులు వినిపించండి. జవాబు: 1. సుపుత్రులు సదా తల్లిదండ్రులను అనుసరించి సింహాసనాధికారులుగా అవుతారు. పురుషార్థంలో పూర్తిగా తత్పరులై ఉంటారు. 2. తండ్రితో వారు సత్యమైన హృదయంతో ఉంటారు. సదా శ్రీమతాన్ని అనుసరిస్తారు. ఒకవేళ లోపల సత్యత లేకుంటే స్మృతిలో ఉండలేరు. పాట: భోలానాథునికి సాటి అయిన వారు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు భక్తి మార్గంలోని ఈ పాటను విన్నారు. భక్తులకు ఈ పాట అర్థం తెలియదు. మీరు భగవంతుని సంతానము. భగవంతుడు భక్తుల రక్షకుడు. మీరు కూడా భక్తుల రక్షకులే. భక్తులను రక్షిస్తారు. భక్తులు ఏ ఆపదలో ఉన్నందున రక్షణ చేసేందుకు భగవంతుని పిలుస్తారు. భక్తులకు రావణుని దుఃఖం చాలా ఎక్కువగా ఉంది. రావణ సాంప్రదాయం దుఃఖాలతో పీడింపబడి ఉంది. అందువలన భోలానాథుని స్మృతి చేస్తారు. వారు రావణ సాంప్రదాయానికి చెందినవారు. వీరు రాముని సాంప్రదాయానికి చెందినవారు. మన రక్షకుడు ఎవరో భక్తులకు తెలియదు. భోలానాథుడు రక్షకుడు అని భలే మహిమ చేస్తారు. కానీ ఇప్పుడు ఏం రక్షణ చేస్తాడో, ఎలా రక్షిస్తాడో తెలియదు. పాడైపోయిన వారిని బాగు చేసేవారు భోలానాథుడేనని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. భగవంతుడు అంటే ఎవరో ప్రపంచంలోని వారికి తెలియదు. ఒకవేళ భగవంతుడి గురించి తెలిస్తే వారి రచన ఆది మధ్యాంతాలు కూడా తెలిసేవి. భగవంతుని గురించి కానీ వారి రచన గురించి కానీ తెలియదు. కనుక ఇలాంటి మనుష్య సాంప్రదాయానికి చెందిన వారని అందులు అని కూడా అంటారు. మరొక వైపు దివ్య దృష్టి లభించిన మీరున్నారు. ఇప్పుడు మీ పేర్లు బ్రహ్మకుమార్, బ్రహ్మకుమారీలు. బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం అని బోర్డు పైన కూడా రాసి ఉంది. కేవలం బ్రహ్మకుమారిలే ఉండేందుకు వీలు లేదు. ప్రజాపిత బ్రహ్మ ఉన్నాడు కదా, తండ్రికి ఆడపిల్లలు మగపిల్లలు 2 ఉంటారు. ప్రజాపిత బ్రహ్మకు మాత్రమే ఇంతమంది పిల్లలు ఉండేందుకు సాధ్యము. అందుకే వీరు అనంతమైన తండ్రి అని అర్థం చేసుకోవాలి. బ్రహ్మ, విష్ణు, శంకర్ల రచయిత కూడా తండ్రియే. వారిని నిరాకారుడని అంటారని మీకు తెలుసు. వీరు బేహద్ తండ్రి. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా రచనను రచిస్తారు. అంతా వీరి రచనయే. వాస్తవానికి మనుషులంతా శివవంశీయులు. మీరిప్పుడు ప్రజాపిత బ్రహ్మ సంతానంగా అయ్యారు. ఇది నూతన రచన. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా రచనను రచిస్తారు. కనుక మిమ్మల్ని బ్రహ్మకుమార్, కుమారీలని అంటారు. ఇంతమంది బేహద్ పిల్లలు ఉంటారు. వారు తప్పకుండా అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటూ ఉంటారు. ఈ బ్రహ్మకుమార్, బ్రహ్మకుమారీలైన మిమ్మల్ని శివబాబా దత్తత తీసుకున్నారని పిల్లలైన మీకు తెలుసు. శివబాబా చెప్తారు, మీరు నా పిల్లలు. ఆత్మలైన మీరు కూడా నిరాకారులే. కానీ జ్ఞానం తెలియచేసినందుకు సాకార శరీరం కావాల్సి వస్తుంది. మనం ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారమని మీకు తెలుసు. బ్రహ్మ ద్వారా రచన ఇక్కడే జరుగుతుంది. శివ జయంతి కూడా ఇక్కడే జరుపుకుంటారు. ఈ మగధ దేశంలోనే జన్మ తీసుకున్నారు. తండ్రి చెప్తారు, ఈ దేశం చాలా పవిత్రంగా స్వర్గంగా ఉండేది. ఇప్పుడు ఇది నరకము. దీనిని మగధ దేశమని అంటారు. మళ్ళీ స్వర్గంగా తయారవ్వాలి. శివబాబా మాకు మళ్ళీ రాజయోగం నేర్పించి పవిత్రంగా చేస్తారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. పతిత పావనుడు, భక్తుల రక్షకుడైన భగవంతుడు అని మహిమ కూడా చేస్తారు. ఇలా భక్తులే పిలుస్తారు. కానీ పతితంగా ఉన్న స్వయాన్ని పతితులమని అర్థం చేసుకోరు. మీరందరూ పతితులే. పావన ప్రపంచాన్ని సత్యుగమని, పతిత ప్రపంచాన్ని కల్యుగమని అంటారని తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రి మీకు అంతా సత్యమే చెప్తారు.
లక్షల సంవత్సరాల వస్తువు ఏది ఉండదు. మనుషులు ఘోర అంధకారంలో ఉన్నారు. కలియుగం ఇప్పుడు ఇంకా బాల్యంలోనే ఉందని భావిస్తారు. మృత్యు ఎదురుగా నిల్చుని ఉందని మీకు తెలుసు. అంధకారము ప్రకాశంల వర్ణన సంగం యుగంలోనే చేపడుతుంది. ఇప్పుడు మీరు అత్యంత ప్రకాశంలోకి వచ్చారు. సత్యుగంలో మీరు దీనిని వర్ణన చేయలేరు. అక్కడ ఈ జ్ఞానమే ఉండదు. మీరు సత్యుగంలో సూర్యవంశంలో ఉండేవారని, మళ్ళీ అంతిమంలో శూద్రవంశం వారిగా అయ్యారని, ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణ వంశస్థులుగా అయ్యారని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు సర్వోత్తమ బ్రాహ్మణ కులానికి చెందినవారు. మీరు సర్వోన్నతులు. ఇది ఈశ్వర్య కులం కదా. తండ్రి వద్దకు వచ్చినప్పుడు మీరు ఎవరి వద్దకు వచ్చారు అని బాబా ప్రశ్నిస్తారు. తండ్రి వద్దకు వచ్చామని సమాధానం చెప్తారు. ఇరువురు తండ్రులు ఉన్నారు. ఒకరు లౌకిక తండ్రి, మరొకరు పారలౌకిక తండ్రి. సారిగ్రామాలందరూ తండ్రి ఒక్క శివుడే. మీ బుద్ధిలో ఈ జ్ఞానం బొట్టు బొట్టుగా రాలుతూ ఉంటుంది. మనమంతా ఒకే తండ్రి పిల్లలము. వారి నుండే వారసత్వం తీసుకుంటాము. నిరాకారుడు సాకారం ద్వారానే వారసత్వం ఇస్తారు కదా. నేను వచ్చి సాధారణ తనువులో ప్రవేశిస్తానని తండ్రి స్వయంగా చెప్తారు. పిల్లలారా, ఆత్మాభిమాని భవ అని తండ్రి తన పిల్లలకు తెలుపుతున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించమని ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఈ దేహము వినాశి, ఆత్మ అవినాశి. ఆత్మనే 84 జన్మలు తీసుకోవాల్సి వస్తుంది, శరీరం కాదు. ఈ దేహం మారిపోతూ ఉంటుంది. అప్పుడు వేరే బంధుమిత్రులు లభిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆత్మ బేహద్దు తండ్రి అయిన పరంపిత పరమాత్ముని ద్వారా వారసత్వం తీసుకోవాలి. మీరే విని ధారణ చేస్తారు. మీ ఆత్మలోనే సంస్కారాలున్నాయి. ఆత్మలోనే సంస్కారాలుంటాయి. శరీర సంస్కారాలన్నీ అనరు. మీ ఆత్మ సంస్కారాలు తమో ప్రధానంగా ఉన్నాయి. వాటిని ఇప్పుడు పరివర్తన చేసుకోవాలి. కాయకల్పతరువుని అని అంటారు. శరీరం కల్పవృక్ష సమానంగా అవుతుంది. ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆయువు చాలా తక్కువగా ఉంటుందని మీకు తెలుసు. చిన్న వయసులోనే కూర్చుని ఉండగానే అకాల మృత్యువులు సంభవిస్తాయి. ఇప్పుడు మీరు మృత్యుపై విజయం పొందుతారు. అక్కడ ఎప్పుడు మృత్యు కబలించదు. అకాలంలో ఎప్పుడు శరీరం వదలరు. ఇప్పుడు ఈ శరీరం వృద్ధ శరీరంగా అయిందని, దీన్ని వదిలి కొత్తది తీసుకోవాలని మీకు తెలుసు. శరీరం వదిలే సమయంలో కూడా భజంత్రీలు మ్రోగుతాయి. జన్మించేటప్పుడు కూడా మ్రోగుతాయి. అక్కడ ఏడ్చే విషయమే ఉండదు. భ్రమరం ఉదాహరణ కూడా మీకు అర్థం చేయించడం జరిగింది. మీరు బ్రాహ్మణీయులు. బ్రాహ్మణులు భ్రమరాల రాశి కలుస్తుంది. భ్రమరం ఏ పని చేస్తుందో అదే పని మీరు కూడా చేస్తారు. అద్భుతం కదా. భ్రమరం దృష్టాంతం, తాబేలు, సర్పము మొదలైన దృష్టాంతాలన్నీ శాస్త్రాల్లో ఉన్నాయి. సన్యాసులు మొదలైన వారు కూడా ఈ ఉదాహరణను ఇస్తారు. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా ఇవన్నీ అర్థం చేసుకుంటున్నారు. అది భక్తి మార్గం. అక్కడ గతాన్ని గానం చేస్తారు. దీని మహిమ తర్వాత జరుగుతుంది. ఈ సమయంలోనే తండ్రి ఈ తనువులో వస్తారు. బ్రహ్మను భగవంతుడని అన్నారు. ఇది అంధవిశ్వాసం అవుతుంది. రాముణ్ణి, కృష్ణుణ్ణి భగవంతుడు అనుకునే మనుషులు కూడా ఉన్నారు. వారి ఇరువురిని కూడా సర్వవ్యాపి అని అనేస్తారు. కొందరు రాధా సిద్ధాంతం సంప్రదాయం, కొందరు కృష్ణ సాంప్రదాయం వారు ఉన్నారు. రాధా సాంప్రదాయం చెందిన వారు సర్వత్రా రాధాయే రాధా అని అంటారు. కృష్ణ సిద్ధాంతానికి చెందిన వారు ఎక్కడ చూసినా కృష్ణుడే కృష్ణుడని అంటారు. రామ్ సిద్ధాంతానికి చెందిన వారు రాముడే రాముడు అని అంటారు. రాముడు కృష్ణుని కన్నా పెద్దవాడని భావిస్తారు. ఎందుకంటే రాముని త్రేతాయుగంలోకి, కృష్ణుని ద్వాపర యుగంలోకి తీసుకెళ్లారు. ఎంత అజ్ఞానం. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. అనేక మంది బ్రహ్మ కుమారీలు ఉన్నారు. తప్పకుండా అనంతమైన తండ్రి అయి ఉంటారు. ప్రజాపిత బ్రహ్మ పేరు ఎప్పుడైనా విన్నారా అని మీరు ఎవరినైనా ప్రశ్నించవచ్చు. తండ్రి స్వర్గాన్ని అనగా కొత్త రచనను రచించారు.
బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు అని గాయనం కూడా చేస్తారు. ఎప్పటి వరకు బ్రాహ్మణులైన మీరంతా బ్రహ్మ ముఖవంశావళి కావరో అప్పటి వరకు తాత నుండి ఆస్తిని తీసుకోలేరు. అనంతమైన పిల్లలు అనంతమైన తండ్రి నుండే అనంతమైన ఆస్తిని తీసుకుంటారు. మొదట తీసుకున్నారు, స్వర్గవాసులుగా ఉండేవారు, ఇప్పుడు నరకవాసులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ప్రశాపిత బ్రహ్మ ద్వారా పరంపిత పరమాత్మ విష్ణుపురి అయిన స్వర్గాన్ని రచిస్తున్నారు. ఎంత సహజం. మొదట మీకు ఈ జ్ఞానం ఉండేదా అని శివబాబా ప్రశ్నిస్తారు. నాలో ఈ జ్ఞానం ఉండేది కాదు, నేను కూడా విష్ణు పూజారిగా ఉండేవాడినని బ్రహ్మ ఆత్మ కూడా చెప్తుంది. పూజలుగా ఉండే మనం పూజారులుగా అయ్యాం. ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చి పూజారుల నుండి పూజ్య దేవతలుగా చేస్తున్నారు. పిల్లలైన మీకు లోపల సంతోషం ఉండాలి. పరంపిత పరమాత్మ వచ్చి మమ్మల్ని దత్తత చేసుకున్నారు. మనుషులను దత్తత చేసుకుంటారు కదా, అలాంటి వారు చాలామంది ఉన్నారు. ఎవరికి పిల్లలు ఉండరో వారు దత్తు చేసుకుంటారు. ఇప్పుడు నా పిల్లలందరూ రావణుని వారిగా అయ్యారని తండ్రికి తెలుసు. కనుక నేను వచ్చి మళ్ళీ దత్తు చేసుకోవాల్సి ఉంటుంది. బ్రహ్మ ద్వారా తన పిల్లలను దత్తు తీసుకుంటారు. ఈ దత్తు ఎంత అద్భుతమైనది. శివబాబా బ్రహ్మ ద్వారా మమ్మల్ని దత్తు తీసుకున్నారని మీకు తెలుసు. శివబాబా చెప్తారు, మీకు బేహద్ సుఖపు ఆస్తిని ఇచ్చేందుకు నేను మిమ్మల్ని దత్తత తీసుకున్నాను. ఈ బ్రహ్మ అయితే ఇవ్వలేడు. ప్రశాపిత బ్రహ్మ కూడా మనిషే కదా, మనుషులు ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. జ్ఞానసాగరుడు నిరాకారుడైన పరంపిత పరమాత్మనే ఈ జ్ఞానాన్ని ఇస్తారు. బ్రహ్మను లేక విష్ణువును జ్ఞానసాగరుడు అని అనరు. ఈ ముగ్గురి మహిమ భిన్నమైనది. జ్ఞానసాగరుడు పతిత పావనుడు ఒక్క తండ్రి మాత్రమే. పూర్తి ప్రపంచంలోని మనుషు మాతృలందరూ వారిని పిలుస్తారు. ఆంగ్ల భాషలో కూడా వారు లిబరేటర్, ముక్తిదాత అని అంటారు. దేని నుండి దుఃఖం లభిస్తుందో దాని నుండి ముక్తులుగా చేయటం జరుగుతుంది. తండ్రి కూడా ఇక్కడికి వచ్చి రావణుని నుండి ముక్తులుగా చేస్తారు. రావణ రాజ్యం కూడా ఇక్కడే ఉంది. రావణుణ్ణి ఇక్కడే తగలబెడతారు. తగలపెట్టి బంగారు లంకను దోచుకునేందుకు వెళ్తామని అంటారు. వారికి ఏమీ తెలియదు. రావణుడు ఎవరు, ఇతడు ఎప్పటి శత్రువు, రాముని సీత అపహరించబడిందని అనుకుంటారు. మనమంతా సీతలమని, మేము రావణుని జైల్లో చిక్కుకుని ఉన్నామని అర్థం చేసుకోరు. ఈ జ్ఞానం ఎవరిలోనూ లేదు. కూర్చుని కథలు వినిపిస్తూ ఉంటారు. శివబాబా చెప్తారు, దూరదేశంలో నివసించేవాడిని ఈ పరాయి దేశంలోకి వచ్చాను. ఈ పతిత ప్రపంచం పాతదైపోయింది కదా, ఇది రావణుని రాజ్యం. ఓ బాబా రండి, మేము పతితులుగా అయ్యామని కూడా పిలుస్తారు. తండ్రి చెప్తారు, నేను మిమ్మల్ని పావనంగా చేసేందుకు ఈ పతిత ప్రపంచంలోకి రావాల్సి వస్తుంది. మొదటి నెంబర్లో పావనంగా ఉండిన వారు, మొదటి సుందరంగా ఉండిన వారే ఇప్పుడు అపవిత్రంగా అయ్యారు. ఇవి ఎంత అద్భుతమైన విషయాలు. కృష్ణుణ్ణి శ్యామసుందరుడు అని ఎందుకు అంటారో ఎవరికీ తెలియదు. ఒక్క కృష్ణుణ్ణే సర్పం కాటు వేసిందా? సత్యుగంలో సర్పాలు మొదలైనవేవీ ఉండవు. ఈ అంతిమ జన్మలో నా కొరకు పవిత్రంగా అయితే పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవుతారు. కేవలం నన్ను స్మృతి చేయండి, పవిత్రంగా అవ్వండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే సామ్రాజ్యం మీదవుతుంది. ఇది సహజ రాజ్యోగం. సహజ రాజ్యం. కొడుకు జన్మించినట్లయితే వారసత్వానికి హక్కుదారునిగా అవుతాడు. మేము బాబా వారిగా అయ్యాము కనుక స్వర్గరాజ్యానికి మేము హక్కుదారులమని ఇక్కడ కూడా పిల్లలకు తెలుసు. బాబా చెప్తారు, సతో ప్రధానం నుండి మీరు తమో ప్రధానంగా అయ్యారు. మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. యోగము జ్ఞానము నేర్పించేందుకు 1 సెకండ్ పడుతుంది. కొడుకు జన్మించిన వెంటనే వారసునిగా నిశ్చయిస్తారు. మీరు తండ్రి వారిగా అయ్యారు కనుక రాజధాని ఆస్తి మీదే, కానీ అందరూ రాజారాణులుగా అవ్వలేరు. ఇది రాజయోగం. రాజు రాణి ప్రజలు, ధనవంతులు పేదవారు అందరూ కావాలి. కనుక రుద్రమాల కూడా తయారైంది. మాలను భక్తి మార్గంలో కూడా చెప్పిస్తారు. మనం రాజయోగాన్ని నేర్చుకునేందుకు వచ్చామని మీకు తెలుసు. మాతాపితలను అనుసరించి మొట్టమొదట సూర్యవంశీలుగా చంద్రవంశీలుగా అవుతారు.
ఎవరు మాతాపితలను అనుసరించి సింహాసనాధికారులకు అవుతారో వారే సొంత పిల్లలు. పురుషార్థం బాగా చేయాలి, నన్ను స్మృతి చేయండి తండ్రి చెప్తారు, కానీ స్మృతి చేయరు, శ్రీమతాన్ని అనుసరించరు. లోపల సత్యత లేదు. మనస్సు సత్యంగా ఉంటే శ్రీమతాన్ని అనుసరిస్తూ తండ్రిని స్మృతి చేస్తారు. శ్రీమతానుసారమే మీకు తాత నుండి ఆస్తి లభిస్తుంది. బ్రహ్మ స్వర్గవారసత్వాన్ని ఇవ్వలేడు. తాత సంపాదనపై మనవలకు హక్కు ఉంటుంది. తండ్రి సంపాదనకు పిల్లలు భాగస్థులైతే వారు హక్కుదారులుగా అవుతారు. ఇక్కడ మీకు శివబాబా నుండి వారసత్వం లభిస్తుంది. జ్ఞానరత్నాలు తండ్రి నుండే లభిస్తాయి. బ్రాహ్మణులైన మనమే దేవీ దేవతలుగా అవుతామని మీకు తెలుసు. జగదాంబ ఎవరు? తండ్రి చెప్తారు, ఈమె బ్రాహ్మణి, జ్ఞానేశ్వరిగా ఉండేది, మళ్ళీ రాజరాజేశ్వరిగా అవుతుంది. మీరు కూడా ఇలా అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఆత్మలో ఏ తమో ప్రధాన సంస్కారాలు ఉన్నాయో వాటిని స్మృతి శక్తితో పరివర్తన చేసుకోవాలి, సతో ప్రధానంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, తండ్రి ద్వారా రాజ్యాన్ని వారసత్వంగా తీసుకునేందుకు సదా సుపుత్రులుగా అయి శ్రీమతానుసారం నడవాలి. సత్యమైన తండ్రితో సత్యంగా ఉండాలి. మాతాపితలను పూర్తిగా అనుసరించాలి. జ్ఞానరత్నాలను దానం చేస్తూ ఉండాలి. ఈరోజు వరదానము. తమ పరివర్తన ద్వారా నిరంతరం విషయాన్ని అనుభూతి చేసే సత్యమైన సేవాదారి భవ. ఎలాగైతే నిరంతర యోగులుగా అయ్యారో అలా నిరంతర విషయాలుగా అయినట్లయితే సత్యమైన సేవాదారులుగా అయిపోతారు. ఎందుకంటే విషయీ ఆత్మ ఎప్పుడైతే ప్రతి సంకల్పం, ప్రతి అడుగులో విషయాన్ని అనుభవం చేస్తుందో అప్పుడు ఈ పరివర్తన చూసి అనేక ఆత్మల సేవ స్వతహాగా జరుగుతుంది. వారి కన్నులు ఆత్మీయతను అనుభవం చేయిస్తాయి. నడవడిక తండ్రి చరిత్రను సాక్షాత్కారం చేయిస్తుంది. మస్తకం ద్వారా మస్తకమని సాక్షాత్కారం అవుతుంది. ఇలా తమ అవ్యక్త ముఖం ద్వారా సేవ చేసే విశేషమైన ఆత్మల్నే సత్యమైన సేవాదారులు అని అంటారు. స్లోగన్: విశేషతలు లేక గుణాలు దాత యొక్క కానుక. దాతను చూడండి, వ్యక్తిని కాదు. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయండి. ఆత్మిక స్థితి యొక్క అభ్యాసం ద్వారా వాయుమండలాన్ని ఆత్మీయంగా చేస్తే మిగిలిన అన్ని విషయాలు స్వతహాగా సరిపోతాయి. అందరూ ఏకమతము మరియు ఏకరసంగా అయిపోతారు. తర్వాత మాయ కూడా రాదు. ఎందుకంటే వాయుమండలం శక్తిశాలిగా ఉంటుంది. వాయుమండలాన్ని శక్తిశాలిగా చేసేందుకు స్మృతి యొక్క ప్రోగ్రాం ఉంచండి. అంతేకాక పరస్పరంలో ఉన్నతి కొరకు ఆత్మిక సంభాషణ యొక్క క్లాసులు చేయండి. స్నేహమిలనం చేయండి. ధారణ యొక్క క్లాసులు పెడితే సఫలత లభిస్తుంది. అచ్చా, ఓం శాంతి.